మనతో పాటు బాబాసాహెబ్ వారసుడు రెంజల్ రాయేష్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం ఈ ప్రభుత్వ ఏర్పాట్లకు, అలాగే గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో మరి ప్రజాపాలనకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎలా ఉంటున్నాయి ఏంది అనేది. అన్న జై భీమ్. మొత్తానికైతే ఏది ఏమైనా బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వచ్చిందని అంటే తెలంగాణ రాష్ట్రంలో మీకు అది ఒక రకంగా చెప్పాలంటే బాబాసాహెబ్ వారసునిగా సాయి చంద్ గారు మీరు రాష్ట్ర వ్యాప్తంగా గత 5 ఏళ్లుగా మీరు చేసినటువంటి పోరాటం చాలా గొప్పది. మీరు ఒక్కరే కనబడుతూ ఉన్నారు. సాయి చంద్ గారి పాట మాత్రం వినబడుతూ ఉంది. ఆ బాధను తెలంగాణ ప్రజలు ఇప్పుడు ఎలా గుర్తు చేసుకోవచ్చు అంటారు? అంటే గతంలో కూడా చెప్పిన సాయి చంద్ ఉన్నప్పుడు విగ్రహావిష్కరణ రోజు చాలా అద్భుతంగా, అంటే ఇది ఒక దేశానికి సంబంధించిన పండుగ. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఖండాంతరాలు దాటి ఆయన ఈ దేశం యొక్క కీర్తి పతాకాన్ని విశ్వం మీద ఎగరవేసిండ్రు. అంబేద్కర్ అంటే ఒక గొప్ప సముచిత స్థానం కలిగిన భారతీయుడిగా ప్రపంచమంతా గుర్తించి ఆయన బర్త్డేనే ఈ ప్రపంచంలో నాలెడ్జ్ డేగా జరపడం భారతీయులందరూ గర్వించదగ్గ గొప్ప విషయం. అలా మన మాజీ ముఖ్యమంత్రి గారైనటువంటి కె చంద్రశేఖరరావు గారు ఈ 193 దేశాలలో ఎక్కడ లేనటువంటి గొప్ప విగ్రహాన్ని మన దగ్గర పెట్టి మన తెలంగాణ ఖ్యాతిని ఆయన కూడా మరొకసారి విశ్వవ్యాప్తం చేశారు. అలాగే పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు కూడా, అంటే తెలుగు ప్రజలే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచనని గుర్తించడం అనేది ఒక తెలుగువాడిగా నేను గర్విస్తున్నటువంటి విషయం. అట్లా కళాకారులుగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వారసులుగా నిరంతరం ప్రజల్లో సమస్యల మీద కళాన్ని గలాన్ని ఎత్తి ప్రశ్నించడంలో ముందున్నటువంటి మేము, దాంట్లో భాగంగా మా మరణించినటువంటి మిత్రుడు సాయి చంద్ మరణం భౌతికంగా ఉండొచ్చు కానీ ఆలోచనకు కాదు, ఆశయానికి కాదు. దానికి నిలువెత్తు చిహ్నమే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. భౌతికంగా ఆయన మరణించచ్చు కానీ ఆయన ఆలోచన విధానం నిరంతరం బతికే ఉంటుంది. ఆయన వారసులుగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మార్గంలో నడిచే మేము కూడా భౌతికంగా మరణించవచ్చు కానీ మా పాట, మా నిలదీసే తీరు ఎప్పుడు ఉంటుంది. అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ రోజు ఆయన పాడినటువంటి పాట ఏదైతుందో ఇప్పటికీ అంబేద్కర్ జయంతి వచ్చిందనంటే ఆ పాటనే ఎవడు చెప్పిండారా మీకు తక్కువ జాతులు అని చెప్పేసి అని పాడినటువంటి పాట అందరూ గుర్తు చేసుకున్నారు. ఒకసారి ఆయనను గుర్తు చేసుకుంటే ఆ పాట ఎవడు చెప్పిండురా మీరెక్కువ జాతోలని, మీకు ఏడా రాసిండురా మేము తక్కువ జాతోళ్ళని, నిన్ను నన్ను గన్న తల్లి భారతమ్మ ఒక్కటే, నువ్వు నేను కలిసి బ్రతికే భరత భూమి ఒక్కటే, నీకు నాకు మధ్య కులం అడ్డుగోడలేందిరా, ఈ కులం అనే కుళ్ళును సృష్టించింది ఎవడురా, ఎవ్వడు చెప్పిండురా మీరెక్కువ జాతోళ్ళని, మీకు ఏడా రాసిండురా మేము తక్కువ జాతోళ్ళని అనే నిలదీత సాయి చంద్ మరణించినా, నేరు మరణించినా, కళాకారులం ఎవరు మరణించినా నిరంతరం అభ్యుదయ భావజాలం జన్మిస్తూనే ఉంటుంది, ప్రశ్నిస్తూనే ఉంటుంది. సాయి చంద్ గారు ఉన్నప్పుడు మీరు 100 కార్యక్రమాలు పాల్గొన్నారు. ఆ 100 కార్యక్రమాలు మీరు నిర్వహించినటువంటి 100 కార్యక్రమాల వారసులైనా ఈరోజు వేలాది మందికి ఇక్కడికి వచ్చి అంటే బాబాసాహెబ్కి నివాళులు అర్పించి మీతో పాటు ఉన్నటువంటి వీళ్ళంతా మీరు నిర్మాణం చేసినటువంటి వాళ్ళు అనుకోవచ్చా? అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలో నిష్ణార్థులుగా ఉండి సమాజాన్ని జాగృతం చేస్తున్నటువంటి క్రమంలో ఇది 100% గౌరవనీయులు డాక్టర్ బైరి నరేష్ గారు పోయిన సంవత్సరం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి రోజు మరి ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు లేకపోయినప్పటికీ కూడా మరి ఆయన మూఢనమ్మకాల నిర్మూలన సంఘం ఆధ్వర్యంలో 2 రాష్ట్రాల నుంచి యువకులందరికీ కూడా తరలింపజేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి సెల్యుటేషన్ చేశారు. దాంట్లో భాగంగానే చాలామంది డిమాండ్ మేరకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు లాస్ట్ టైం హర్యానా నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి చాలామంది వచ్చి నిరాశకు గురైపోయారు. అరే ప్రపంచంలో ఇంత పెద్ద విగ్రహం హైదరాబాద్ కేంద్రంలో పెట్టుకొని ఇక్కడ ఎలాంటి ఏర్పాటు చేయకపోవడం, బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి కనీసం గౌరవాభివందనాలు కూడా తెలియజేయకపోవడం బాధాకరం అని చెప్పిన తర్వాత మరి తెలుగు ప్రజల నుంచి మేమంతా కూడా డిమాండ్ చేసి దాంట్లో ముందు వరుసలో ఉండి గౌరవ బైరి నరేష్ గారు ఖచ్చితంగా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి లెటర్లు రాయమని చెప్పడం కావచ్చు, మరి సోషల్ మీడియా ద్వారా సందేశాన్ని పంపించడం కావచ్చు, అందరూ సమిష్టి కృషిలో ముందంచలో ఉన్నది మాత్రం డాక్టర్ బైరి నరేష్ అని చెప్పక తప్పదు. ఆయన చేసినటువంటి కార్యక్రమానికి ఇంతమంది తరలి వచ్చి సాయి చంద్ పాటనైనా, నా పాటనైనా, ఏ పురుషోమన్న పాటనైనా, ఎవరి పాటనైనా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వారసులుగా కులానికి మతానికి అతీతంగా అందరూ ఇక్కడికి విచ్చేసి మరి దానికి మా మాటల యొక్క ఆలోచనని కూడా అర్థం చేసుకున్న గౌరవ ముఖ్యమంత్రి గారు, ఇది మన రాష్ట్రం, ప్రపంచమంతా మన వైపు చూస్తుంది, ప్రపంచంలో ఎక్కడ లేని విగ్రహాన్ని మనం పెట్టుకున్నాం కాబట్టి మరి ఆయనకు గౌరవాభివందనాలు తెలియజేయాల్సిన బాధ్యత మనది. దాంట్లో భాగంగా అందరూ చేసిన సమిష్టి కృషిలో ముందంచలో తను వాయిస్ ఇచ్చినటువంటి బైరి నరేష్ గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు. మరి ఇంత వేలాది మందిగా వచ్చి మూఢనమ్మకాల నిర్మూలన సంఘం ఆధ్వర్యంలో బ్లాక్ టీషర్ట్లు వేసుకొని నిరసన తెలియజేయడానికి వచ్చినటువంటి వాళ్ళందరి ముఖంలో కూడా చిరునవ్వు రప్పించినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి నిజంగా మరి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇది మన రాష్ట్రానికి గర్వకారణం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పుట్టిన మహారాష్ట్రలో కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఇంత అద్భుతమైనటువంటి మరి గౌరవం దక్కలేదు. అది మన తెలుగు ప్రజలుగా రాష్ట్ర ఇరు ముఖ్యమంత్రులు ఇచ్చినందుకు వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, అంటే ఇది కేవలం ఈ రోజు ఒక్కరోజే ఓపెన్ చేస్తారా లేదంటే ప్రతిరోజు ఓపెన్ చేసేటువంటి అవకాశం మీకు ఇన్ఫర్మేషన్ తెలుసా? ఇక్కడ నుంచి ప్రతిరోజు ఓపెన్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం, రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇది ప్రదర్శనార్థం ఏర్పాటు చేయటువంటి ఒక అద్భుతమైన కేంద్రము, మ్యూజియం కూడా ఏర్పాటు చేయాలి.
అందరికీ అన్ని వసతులు ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఇక్కడ కేవలం మన తెలుగు ప్రజలే కాదు, చాలా రాష్ట్రాల నుంచి వచ్చారు. కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఈ తెలంగాణ పరిసర ప్రాంతాల్లో కూలీలుగా పనిచేస్తున్నటువంటి బీహార్ వాళ్ళు, అమాలి పనిచేస్తున్న వాళ్ళు కూడా వచ్చి చూడండి అక్కడక్కడ కనబడుతున్నారు. పాపం చాలామంది వచ్చి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నివాళులు అర్పిస్తున్నారు. ఇది కేవలం ఒక్కరోజు మాత్రమే పెడితే బాబాసాహెబ్కు నిజమైనటువంటి సన్మానం చేసినట్టు కాదు, ప్రతిరోజు ఉండాలి. ఇక్కడ ఒక గొప్ప లైబ్రరీ ఏర్పాటు చేయాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి సంబంధించిన సుశీలితమైనటువంటి పరిశీలనకు సంబంధించిన పుస్తకాలు ఇక్కడ ఉండాలి. ఆయన ప్రపంచ జ్ఞాని ఎట్లా ఉండనేటువంటి విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు విగ్రహం పెట్టిను, మీరు బుక్కులు పెట్టాలని చెప్పేసి గొప్ప గ్రంథాలయం ఏర్పాటు చేయాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. వచ్చినటువంటి పర్యాటకులకి కూడా అన్ని రకాల ఫెసిలిటీస్ కల్పించాలని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. మీరు రెగ్యులర్గా పాడేటువంటి పాట మూఢనమ్మకాలకు సంబంధించినటువంటి విషయంలో ఒకసారి మా ప్రజల కోసం. ఒకటే విషయం, దేవుడు అనేది అన్ని మత గ్రంథాల్లో ఉన్నటువంటి గొప్ప విషయం ఏంటంటే నిర్మలమైన హృదయమే భగవంతుడికి ఆలయం అని చెప్పేసి. సో దేవుడి పేరు మీద దందాలు చేస్తున్నటువంటి అవలగాలని తిట్టే పాటలు రాస్తా తప్ప నేను దేవుడిని కానీ మరి మీ నమ్మకాలని, నమ్మకాలకు తేడా తెలుసుకోవాలని చెప్పి తెలియజేస్తూ, మొక్కి మొక్కి నొసలు అరిగిపోయేరా, స్వేచ్ఛను అడిగి అడిగి గొంతులో తడి ఆరిపోయిందిరా, దేవుడా ఓ దేవుడా నువ్వు ఉన్నవన్నది బూటకం, నువ్వు ఉంటే ప్రజల బ్రతుకులోన ఎందుకున్నది అంధకారం అనే ప్రశ్నించాను తప్ప నేను దేవుడిని తిట్టలేదు, మతాలను తులనాడాలని చెప్పి తెలియజేస్తూ. ఇంకో విషయము, పార్లమెంట్లో అమిత్ షా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాట్లాడుతూ మీరు అంబేద్కర్ అని 4 సార్లు అనడం కన్నా రాముని స్మరణ చేసుకున్నా కూడా మీకు పుణ్యం వస్తుంది అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. నిన్న అదే బీజేపీ పార్టీకి సంబంధించిన మరో కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు ఏమో అంబేద్కర్ కాళ్ళు మొక్కి నిన్న నివాళులు అర్పించడం జరిగింది. ఈ రెండింటిని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటారు? బీజేపీ ద గ్రేటెస్ట్ పార్టీ ఇన్ డ్రామా కంపెనీ. ద ఇండియన్ పీపుల్ ఆర్ నాట్ గోయింగ్ టు బిలీవ్ దెమ్. ద మోస్ట్ సీనియర్ ఆర్టిస్టులు అందరూ కూడా దాంట్లోనే ఉన్నారు. ఒకటి చేస్తాడు, ఇంకోటి చేస్తాడు. వాళ్ళకే తలమానికం లేని తల తొగలేనటువంటి కార్యక్రమాలు చేస్తారు. అమిత్ షాకి నాకు వచ్చినటువంటి పలు భాషలలో కూడా చెప్పడం జరిగింది. అమిత్ షా గారు ఈ టైంలో కూడా నేను మీకు మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నా, అంబేద్కర్ గారి పేరుని అంబేద్కర్ అని స్మరించే బదులు దేవుణ్ణి స్మరిస్తే మీకు స్వర్గం ప్రాప్తిస్తుంది. అసలు దేవుణ్ణి చూసిన దాఖలాలు లేవు మా తాత ముత్తాతలు. మాకు దేవుడి గుడి లోపల దేవుడు ముఖం ఎట్లా ఉంటుందో చూపించిన వ్యక్తి నిజమైన దేవుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. సో మేము అది మా ఇండివిజువాలిటీ. ఆర్టికల్ 19 ఇచ్చినటువంటి స్వేచ్ఛ, ఏ దేవుని మొక్కలా ఏ దేవుని మొక్కద్దని చెప్పి అమిత్ షా అనేటువంటి వ్యక్తి ప్రజల పరిపాలకుడు కాదు, మీరు ప్రజల కాపలాదారులు అనేటువంటి విషయాన్ని, ప్రజల పని మనుషులు అనేటువంటి విషయాన్ని గుర్తు చేసుకోవాలా. బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో క్లియర్గా రాసిండు, భారత ప్రజలమైన మా కోసం మేము రాసుకున్న రాజ్యాంగం అని. సో మేము ఏం మొక్కదని నిర్ణయించే అధికారం మీకు లేదు. మీరు రాజ్యాంగం ప్రకారం పనిచేయాలని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి తులనాడితే రాబోయే రోజులలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సమాజం అంతా కూడా తిరుగుబాటు చేసి మిమ్మల్ని రాజకీయ భూస్థాపితం చేస్తారని చెప్పి ఈ సందర్భం వార్నింగ్ ఇస్తున్నాయి. ఇంకా బండి సంజయ్ గారు ఒకవైపేమో గద్దరన్నని తులనాడుతూ ఇంకోవైపు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మట్టి తీసుకొని కాళ్ళకు పెట్టుకుంటున్నటువంటి మీ డ్రామాలన్నింటినీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ.